ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి శక్తివంతమైన నామమున ఈ రోజున దేవుని యొక్క పరిశుద్ధ వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన ప్రభువు పేరట ప్రైజ్ ద లార్డ్. సజీవుడై ఉన్నటువంటి దేవుని యందు ప్రాణాత్మ దేహాన్ని ఆయన యొక్క వాక్యం మీద నిలుపుకొని అదే ప్రాణాత్మ దేహాన్ని శ్రమపరుచుకుంటా, బాధ పెట్టుకుంటా, నీటిని ఎలాగైతే స్నానం చేయడానికి ఉపయోగించుకుంటామో అలాగనే మన కన్నీటిని, మన యొక్క శరీరాన్ని స్నానం చేసినటువంటి రీతిగా బాధలో, శ్రమలో, కష్టంలో ఆ కన్నీటితోటి మన శరీరాన్ని అంతటిని కూడా తడుపుకున్నాం అనుకోండి. అంటే స్నానం చేసినట్లుగా మన కన్నీటితో మనల్ని బాధ పెట్టుకున్నాం అనుకోండి. ఈ కష్టం అనేది, శ్రమ అనేది, ఈ బాధ అనేది ఒకానొక సమయంలో దేవుడు ఏం చేస్తాడంటే, పిట్ట ఎలాగైతే ఎగిరిపోతుంది ఆకాశంలోనికి, అలాగా ఆయన యందుండి మనము పడ్డటువంటి ఆ కష్టాన్ని అంతటిని కూడా పిట్టలాగా ఆకాశానికి ఎగరగొడతాడు. ఆ పక్షి ఎలాగైతే ఆకాశానికి ఎగురుతుందో అలాగే ఎగరగొడతాడు. నిజమే చెప్తా ఉన్నా. ఎంత ప్రయాసపడి, ఎంత దేవుని కొరకు జీవితాన్ని పణంగా పెట్టి ఆయన కొరకు నిలబడ్డాడో యాకోబు, ఆ మనుషుని యొక్క కష్టం అంతటికి, ఆ మనుషుని యొక్క ప్రయాస అంతటికి తగినటువంటి విధంగా దేవుడు మహా గొప్ప మేలు చేసిండు యాకోబు జీవితంలో. చూద్దాము. ఆదికాండము 37వ అధ్యాయము 10వ వచనం. ఆదికాండము 37, 10వ వచనం. అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియజెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కల ఏమిటి? నేను నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగ పడదమా అని అతని గద్దించాను. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకోలేను. లేఖనంలో దేవుని యొక్క భవిష్యత్ అనేది, ప్రభువు నిర్ణయించినటువంటి భవిష్యత్ కాలపు సంఘటన అనేది యేసేపు జీవితంలో దేవుడు నిర్ణయించి, ఇదిగో నాకు ఇలాగా అయితా ఉన్నదని తన సహోదరులకి, తన తండ్రికి, సహోదరులకి తెలియజేస్తే ఆ భవిష్యత్తును కూర్చున్నటువంటి ఆ నెరవేర్పు ఇటు తండ్రికి అటు సహోదరులకి మింగుడు పడట్లా. దేవునికి స్తోత్రం. మింగుడు పడట్లే అంటే అది అంగీకరించలేని విధంగా వాళ్ళకి ఉన్నది, అంగీకరించలేని విధంగా ఉంది. ఎప్పుడైనా సరే దేవుని ఎదురుపడ్డప్పుడు మనకి కూడా నోట్లో ఏదో ఒక చెట్ల ఆకు చేదుగా ఉంటుంది చూడండి, వైద్యానికి ఉపయోగిస్తూ ఉంటారు అప్పుడప్పుడు. ఆ చేదు అనేది గొంతులో పోసుకున్నట్టు ఉంటుంది. నిజమే, అట్లాగే ఉంటుంది. దేవునిది ఎప్పుడైతే మన జీవితంలో ఎదురుపడితే అప్పుడు చేదుగా ఎక్కువ ఉంటుంది. ఇట్లా చేయాలా, తప్పదా, అవసరమా అనే విధంగా అనిపిస్తుంది. ఇక తప్పదు అనుకొని చేయటానికే ముందుకు అడుగేస్తాం. మన దేవునిది కదా, ఆయనను కాదని మనం ముందుకెళ్ళలేం కదా, అడుగేస్తాం. అలాగనే ఈ యాకోబుకి, అలాగనే యాకోబు సహోదరులకి కూడా ఆ మాట చెప్పినప్పుడు వాళ్ళకి ఎలాగున్నదంటే, వాళ్ళ హృదయంలో ఒకంత కలవరం, మరొక పక్క ఇది దేవుంది కదా అని సహోదరులు గుర్తుపెట్టుకోలేదు. ఆ తండ్రి గుర్తుపెట్టుకున్నాడు. దేవుంది కదా అని చెప్పనని హృదయంలో అట్లాగా భద్రం చేసుకున్నాడు.
అందుకే ఆహ్, మనము మరువలేనటువంటి దర్శనాలు గాని, మనము ఆహ్, మర్చిపోలేనటువంటి కలలు గాని వచ్చినప్పుడు, వాటిని కూర్చున్నటువంటి ధ్యానము మనకి ఆహ్, ఆత్మీయంగా బలాన్ని, భౌతికంగా సంతోషాన్ని ఇస్తది. ఆ దర్శనము, ఆ యొక్క కళల యొక్క భావం అనేది మనకి హ్మ్, ఆత్మీయంగా బలంతో పాటు, భౌతికంగా బలాన్ని ఇవ్వటంతో పాటుగా సంతోషాన్ని ఇస్తది. యాకోబు దాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. మన జీవితాలకు ఎదురయ్యేటువంటి దేవుని యొక్క భవిష్యత్తు ఏదైతే ఉంటదో, దానిని మర్చిపోవద్దు. ఆ తీర్మానము, ఆయన యొక్క ముందు చూపు ఏదైతే ఉంటదో అది మనకి గొప్పగా దేవుడు సహాయం చేయటంతో పాటుగా తలెత్తే విధంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. దీవిస్తాడు మనల్ని. అందుకే దేవుని దర్శనం మనకు ఎదురుపడ్డప్పుడు, ఆ దర్శనము కొరకు, ఆ యొక్క వాగ్దానము కొరకు పాకులాడాలి, ప్రయాసపడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన సర్వోన్నతుడైనటువంటి దేవుడయ్యుండి, శాశ్వత కాలము మన యొక్క నాలుక మీద, మన యొక్క జీవితాలలో స్తుతించదగిన దేవుడు. దేవునికి స్తోత్రం. స్తుతించదగిన దేవుడు. కీర్తనకారుడు దావీదు కూడా ఇదే విషయాన్ని ఆయన జీవితంలో ప్రతి దినము కూడా దేవుడు చేసిన మేలుని ధ్యానిస్తా ఉంటాడు. ఆయన చేసినటువంటి కృపల్ని జ్ఞాపకం చేసుకుంటా దేవుణ్ణి స్తుతిస్తా ఉంటాడు. ఆమేన్. ఈ రోజున దేవుని యొక్క ప్రమాణము మనకి సెలవిస్తా ఉంది. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానంలో భాగంగా 69వ కీర్తన 32వ వచనంలో ఇలాగ రాయబడి ఉన్నది. దేవుని వెదకు వారలారా, మీ ప్రాణము తెప్పరిల్లును గాక. దేవునిని వెదికేటువంటి వారు అనగా మన జీవితాల్లో మన ప్రాణాలని ఆయన తెప్పరిల్లా చేస్తాడు. మన ప్రాణం కుదుట పడేటట్లుగా. అప్పటిదాకా కలవరం చేత, అశాంతి చేత, హృదయంలో సమాధానం లేకుండా, ఏదో ఒక దిగులుతో ఉన్నటువంటి మన ప్రాణాలకి ఆయన తెప్పరిల్లా చేస్తాడు. శాంతపరుస్తాడు. ఆయన సమాధానాన్ని మన కళ్ళ ముందు నిలిపి, ఆయన సమాధానానికి కారకుడు. ఆ సమాధానానికి కారకుడైనటువంటి దేవుడు మన జీవితాల్లో ఆయన యొక్క మేలును కనపరిచి మనల్ని శాంతిలోనికి, మన యొక్క ప్రాణాలను తెప్పరిల్లా చేసి సమాధానంలోనికి నడిపించి స్థిరంగా నాటుతాడు. దేవునికి స్తోత్రం. ఇట్లాగా యేసేపు జీవితంలో జరిగింది కదా. దేవుడు దర్శనం చూపించాడు. ఆ తండ్రితో పాటు, ఆ తల్లిదండ్రులతో పాటు అన్నదమ్ములు వచ్చి ఆ యేసేపు కాళ్ళు మొక్కినట్టు, యేసేపు ముందు సాగిల పడ్డట్టు ఇట్లాగొస్తే అన్నదమ్ములు మర్చిపోతారు. అన్నదమ్ములు ఎంతగా అంటే ఎదుట ఉన్నటువంటి సహోదరుని కూడా గుర్తుపట్టలేని విధంగా, ఇటు తోడబుట్టినటువంటి సహోదరుని మర్చిపోయినటువంటి వాళ్ళు దేవుని వాక్యాన్ని మర్చిపోరా? మనతో పుట్టి పెరిగినటువంటి వాళ్ళు ఒక 10 ఏళ్ళు, ఒక 20 ఏళ్ళ తర్వాత పోల్చుకోలేదు. తర్వాత కొద్ది రోజులు కాదు, కొంత సమయానికి గుర్తుపట్టి, అవును నువ్వు పలానా మనిషి కదా అని చెప్పనని అట్లాగొస్తుంది. కానీ ఈ అన్నదమ్ములు తోడబుట్టినోడు, సొంత తోడబుట్టినోడు దగ్గర 20 సంవత్సరాలు, దగ్గర 20 సంవత్సరాలు వాళ్ళతో పాటే పుట్టి పెరిగినటువంటి యేసేపుని మర్చిపోయారు. ఈ తోడబుట్టినటువంటి తమ్ముడిని మర్చినటువంటి వాళ్ళు దేవుని వాక్యాన్ని మర్చిపోవటంలో మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే దేవుని యొక్క వివేకము, ఆ భయము వారిలో మనకు కనపడదు మనకి. తమ్ముడినే మర్చిపోయిన వాళ్ళు కదా, ఇంకా దేవుడిని గుర్తుపెట్టుకుంటారు. ఆత్మీయంగా దేవునిలో నిలబడి ఉంటే
ఒకసారి కాకపోయినా ఒకసారి అయినా బలాన్ని పొందుకుంటాం. ఇటు భౌతికంగా 20 సంవత్సరాలు దగ్గర దగ్గర ఖచ్చితంగా 20 ఏళ్ళు కాదు కానీ 20 సంవత్సరాల లోపే. అంటే 18, 17 ఏళ్ళు. ఈ సంవత్సరాల వరకు వాళ్ళతో ఉన్నటువంటి మనుషుడు తప్పిపోయి మరొక 20 సంవత్సరాల తర్వాత ఎదురుపడితే గుర్తుపట్టలేకపోయారు. అటు తమ్ముడు గుర్తుపట్టిండు అన్నల్ని. అన్నలు తమ్ముడిని గుర్తుపట్టలే. చూడండి ఎంతటి మన అనేటువంటి ఆలోచన లేకుండా ఉన్నారు. ఇప్పటికీ ఉంటారు ఇట్లాంటి వాళ్ళు, ఇప్పటికీ ఉంటారు. ఏ ప్రతిఫలం అనేది దొరకదు. అట్లాంటి వాళ్ళకి దేవుని ద్వారా ఏ ప్రతిఫలం అనేది దొరకదు. అదే ఎదురుపడుతుంది. యేసేపు జీవితంలో ఆ కార్యాలను జరిగించిన దేవుడు చూడండి, ఒకానొక సందర్భంలో హృదయంలో జ్ఞాపకం ఉంచుకున్నటువంటి యాకోబు ఆ మాటను మర్చిపోలే. అట్లా గుర్తుపెట్టుకున్నటువంటి ఆ మనుషుడు, దేవుణ్ణి వెతికేటువంటి ఆ మనుషుడు ఒకానొక సమయంలో ప్రాణాన్ని దేవుని చేత తెప్పరిల్ల చేసుకుంటా ఉన్నాడు. ఆ మనుషుని యొక్క ప్రాణం అనేది కుదుట పడతా ఉంది, బాగైతా ఉన్నది. ఎందుకో తెలుసా? ఆయన కొరకు ఎదుగుతా ఉన్నామా? మొదట్లో చెప్పుకున్నాం కదా, కన్నీటితో శరీరాలని తడుపుకొని ఆయన కోసం ఎదురు చూస్తూ ఉన్నామా? ఈ ఆత్మని, ఈ శరీరాన్ని, మన హృదయంలో ఆయన మీద ఉన్నటువంటి ఆ తపన ఏదైతే ఉందో, దేవుని కొరకు బ్రతకాల, ఆయన వాక్యం కొరకు బ్రతకాల. ఆ వాక్యాన్ని మన జీవితంలో ప్రాణాంతరంగంలో మన యొక్క రక్త మాంసాల్లో జీర్ణించుకొని ఆ వాక్యము చేత బ్రతుకుతా ఉన్నాం కదా. ఈ రీతిగా ఉన్నటువంటి మనల్ని ఆయన మన ప్రాణాలని తెప్పరిల్ల చేస్తాడు. ఎందుకంటే లేడు అనుకున్నటువంటి ఆ మనుషుడు తిరిగి మరలా ఆ యాకోబుకి ఎదురు పడతా ఉన్నాడు. ఇంకా చూడలే, బతికున్నాడు అని చెప్తేనే ఆ మనిషి ప్రాణము లేచి వస్తూ ఉంది. ఇంకా చూడలే, బ్రతికున్నాడు, ఇదిగో ఆ మనుషుడు ఇట్లాగా నిన్ను తీసుకొని రామని ఈ ఎడ్ల బండ్లు, అలాగనే నువ్వు చూసే దీన్ని అంతా కూడా పంపించిండు అని చెప్తే వాటిని చూసి ఆ మనుషుని యొక్క ప్రాణము లేచి వస్తుంది. ఇంకా కుమారుని చూస్తే ఆ మనుషుని యొక్క ఆత్మ దేవుని సన్నిధిలో నాట్యమాడుతుంది. ఆమేన్. ఎందుకంటే అంతగా ఆయనను వెతుకుతా ఉన్నాడు యాకోబు, అంతగా వెతుకుతా ఉన్నాడు. ఆదికాండము 45:27. అప్పుడు వారు యేసేపు తమతో చెప్పిన మాటలన్నిటినీ అతనితో చెప్పిరి. అతడు తన్ను ఎక్కించుకొని పోవుటకు యేసేపు పంపిన బండ్లు చూచినప్పుడు వారి తండ్రి అయిన యాకోబు ప్రాణము తెప్పరిల్లెను. యాకోబు యొక్క ప్రాణం ఏమైతా ఉన్నదంటే వాళ్ళు చెప్పే మాటలు నమ్మలే. కాకపోతే ముందున్నటువంటి ఆ సాక్ష్యం ఏదైతే ఉందో, కనపడేటువంటి ఆ బండ్లు, అలాగనే కనిపించేటువంటి ఆహార ధాన్యాలు ఏమైతే ఉన్నాయో వాటిని చూసి ప్రాణం తెప్పరిల్లుతా ఉంది. నిజమై ఉంటుంది. వీళ్ళకి ఇంత స్థితి అయితే లేదు. అన్నదమ్ములకి ఆ బండ్లు తీసుకొని రావటం, బండ్ల మీద ఎక్కించుకొని పోవటం అంత స్థితి అయితే లేదు. ఎందుకంటే రాజు దగ్గర పనిచేసేటువంటి మనుషుడు కదా యేసేపు. రాజు స్థితికి తగ్గట్లుగానే తన ఇంటి వారిని తీసుకురావటానికి గొప్ప పరివారాన్ని ఇచ్చి పంపిస్తాడు. ఒక గొప్ప పరివారాన్ని, ఆ బండ్లు, అలాగనే సేవకులు, మొత్తాన్ని అందరినీ తీసుకొని రావటానికి. అవన్నీ చూస్తే యాకోబు ప్రాణం అనేది దేవుని మీద ఎంతగా ఆయన ఆశ నిలుపుకొని ఉన్నాడు, ఎంతగా దేవునిని వెతుకుతా ఉన్నాడు. ఆ సమయంలో ఆ మనుషుని యొక్క అంతరంగము దేవుని యందు సంతోషిస్తూ ఉంది. మీరు దేవుని ఎదుగుతా ఉన్నారా? అయితే మీ ప్రాణాలను ఆయన తెప్పరిల్లా చేస్తాడు, కుదుటపరుస్తాడు.
ఆయన మాట ఇచ్చి, ఆయన దర్శనం చూపించి మర్చిపోడు. ఆ మరువని విడువని దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన కొరకు జీవిద్దాం. ఆయన ఇచ్చేటువంటి మేలులు అనుభవిద్దాం. అలాగా ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, కృప కలిగిన తండ్రి, ఈ ఉదయకాలమందు మీ కృప కలిగిన పాదముల యొద్ద ప్రార్థిస్తూ ఉండగా, అయ్యా, చెప్పబడినటువంటి వాక్యమును నీరు కట్టి ఫలింపచేయమని ప్రతి ఒక్కరి జీవితాలలో తండ్రి మీరు అయ్యా చూపినటువంటి దర్శనములను, మీరు ఇచ్చినటువంటి వాగ్దానములను నెరవేర్చమని, నీవు మాట తప్పనటువంటి పరలోకపు శక్తి కలిగినటువంటి దేవుడము, నీ శక్తి చేత నీ పరలోకపు నామమును బట్టి మీరు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క వాక్యాన్ని, ప్రతి ఒక్క దర్శనాన్ని తండ్రి నీ బిడ్డల యొక్క జీవితాలలో నెరవేర్పులోనికి తీసుకురమ్మని, అయ్యా, వారు ఏ స్థితిలో ఉన్నా సరే, బాధపడినా సరే, సంతోషపడినా సరే, వారి యొక్క అంతరంగము తండ్రి నిన్ను వెతుక్కున్నట్లు, నీ ద్వారా వాళ్ళు తండ్రి దీవించబడినట్లు, వారి యొక్క జీవితాలకు నీ మేలు తండ్రి అనుగ్రహింపబడినట్లుగా మీ కృపను జ్ఞాపకం చేసుకోనమని పరలోకపు తండ్రి ఈ ప్రార్థన మనవులన్నిటినీ మీ దయగలిగిన పాదముల యొద్ద చేర్చి మా రక్షకుడు, విమోచకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. సర్వోన్నతుడయ్యున్న మన దేవుని కృప నిత్యము మనకు తోడయ్యుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.